హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పిఆర్ సాఫ్ట్వేర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో టామ్ క్యాట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఫస్ట్ ప్రోగ్రామ్ హెలో సర్వర్లో ఎలా రన్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనం టామ్ క్యాట్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఏదైనా బ్రౌజర్కి వెళ్ళి టామ్ క్యాట్ అని సెర్చ్ చేయండి. టామ్ క్యాట్. సో టామ్ క్యాట్ అనేది సర్వర్. సో ఇక్కడ నేను 9 డౌన్లోడ్ చేసుకుంటున్నా. సో ఇక్కడ అపాచీ టామ్ క్యాట్ అనే వెబ్సైట్కి వెళ్ళి మీకు కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ టామ్ క్యాట్ 9 అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. వన్ స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మీకు 32 బిట్స్ చేస్తున్నారా 62 బిట్స్ కి చేస్తున్నారా అనేది చూడండి. నేను 64 బిట్ చేస్తున్నా. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత మీకు ఒక జిప్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక 2 minutes ఆఫ్ టైమ్ లో మీకు ఒక జిప్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో సో మన డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫోల్డర్ డౌన్లోడ్స్ లో ఉంటుంది మనకి. ఇప్పుడు డౌన్లోడ్ అయ్యి సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఒక జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. నేను ఇది కాపీ చేసుకొని అనదర్ లొకేషన్ కి షిఫ్ట్ చేస్తున్నా. కాపీ మీరు అదే లొకేషన్ లో కూడా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. నాకు ఆల్రెడీ ఇంకో వర్షన్ ఉంది కాబట్టి నేను లొకేషన్ అనేది చేంజ్ చేసుకుంటున్నా. సో ఇందులో రికార్డింగ్ అనే ఫోల్డర్ లో నేను పేస్ట్ చేసేసి దీన్ని నేను ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను. సో రైట్ క్లిక్ ఇచ్చేసి దానిపైన ఎక్స్ట్రాక్ట్ హియర్ అని కొడితే మీకు ఆ జిప్ ఫైల్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. సో ఇది ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత దీంట్లో మనకి జార్ ఫైల్స్, సబ్ ఫైల్స్ అన్ని ఉంటాయి. సో వన్స్ ఇది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఎక్లిప్స్కి వెళ్ళి ఇక్కడ ప్రతిసారి మనం జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుంటాం కదా, ఎప్పుడైతే మనం సర్వర్ తో వర్క్ అవుతామో అప్పుడు డైనమిక్ వెబ్ ప్రాజెక్ట్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. ఫైల్కి వెళ్ళి న్యూ, ఇక్కడ డైనమిక్ వెబ్ ప్రాజెక్ట్ అని సెర్చ్ చేయండి. మీకు ఇక్కడ కనిపించకపోతే ప్రాజెక్ట్ అని వెళ్ళి ఇక్కడ డైనమిక్ వెబ్ ప్రాజెక్ట్ అని సెర్చ్ చేసేసుకొని సెలెక్ట్ చేసేసి నెక్స్ట్ అని క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేశాక ఇక్కడ మీకు ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాలి. మీ ఇష్టం, మీకు ప్రాజెక్ట్ నేమ్ ఏదని ఇవ్వచ్చు. నేను ఇక్కడ టెస్ట్ ప్రాజెక్ట్ అని ఇస్తాను. ఇక్కడ న్యూ రన్ టైమ్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఏదైతే మనం అపాచీ డౌన్లోడ్ చేసామో ఆ అపాచీ వర్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి 9. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇప్పుడు డౌన్లోడ్ చేసిన లొకేషన్కి వెళ్ళి ఆ ఫైల్ పాత్ ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ సెలెక్ట్ ఫోల్డర్ అని రాయాలి. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఫినిష్. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్. సో జనరేట్ web.xml ఫైల్, క్లిక్ ఆన్ ఫినిష్. సో ఇలా మనం ఫస్ట్ ఒక సర్వర్ తో కనెక్ట్ అయ్యే ప్రాజెక్ట్ ని క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ వన్స్ ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ ప్రాజెక్ట్ చూడొచ్చు. ఇక్కడ నేను బేసిక్ హెలో మెసేజ్ ఎలా ప్రింట్ చేయాలి సర్వర్ లో అని చూపిస్తాను. సో వన్స్ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ మనం ఇందాక జనరేట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ అని చేసాం కదా, ఆ ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది ఇది. సో ఇక్కడ ఈ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఏం చేస్తుంది అంటే మనకి యూఆర్ఎల్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట ఇక్కడ. సో ఫస్ట్ నేను ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటున్నా. రైట్ క్లిక్ ఆన్ యువర్ టెస్ట్ ప్రాజెక్ట్. సో టెస్ట్ ప్రాజెక్ట్ పైన రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ క్లాస్ ని క్రియేట్ చేసుకోండి. సో ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చేసి నేను ఫస్ట్ అని ఇస్తున్నా. ఇక్కడ మెయిన్ ఫంక్షన్ ఏం అవసరం లేదు, జస్ట్ క్లిక్ ఆన్ ఫినిష్. సో వన్స్ ఈ ప్రాజెక్ట్ క్రియేట్ చేశాక ప్రాజెక్ట్ పైన రైట్ క్లిక్ చేసేసి బిల్డ్ పాత్, కాన్ఫిగర్ బిల్డ్ పాత్, ఇక్కడ లైబ్రరీస్కి వెళ్ళి క్లాస్ పాత్ అని సెలెక్ట్ చేసుకొని యాడ్ ఎక్స్టర్నల్ జార్స్ అని క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఏదైతే మనం డౌన్లోడ్ చేసుకున్న అపాచీ టామ్ క్యాట్ ఉందో అది ఓపెన్ చేస్తే మీకు ఇందులో లిబ్ లో జార్ ఫైల్స్ ఉంటాయి. ఇందులో సర్వ్లెట్ ఏపీఐ అనే జార్ ఫైల్ ని సెలెక్ట్ చేసేసుకొని ఓపెన్ అని చేయాలి. ఓపెన్, అప్లై అండ్ క్లోజ్. సో ఇలా రాసిన తర్వాత మీ ప్రాజెక్ట్ ని సర్వర్ తోని ఎక్స్టెండ్ చేయాలన్నమాట. ఎక్స్టెండ్స్ http సర్వ్లెట్. సో http సర్వ్లెట్స్ తో మన ప్రాజెక్ట్ ని మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం. సో వన్స్ ఇది ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇక్కడ మనం సర్వీస్ మెథడ్ ని యూజ్ చేస్తాం. ఈ సర్వీస్ మెథడ్ ఏంటంటే సర్వర్ నుంచి వచ్చే రిక్వెస్ట్ ని, రెస్పాన్స్ ని హ్యాండిల్ చేయడానికి యూజ్ చేస్తాం. SCR అని కొట్టి మీకు కంట్రోల్ స్పేస్ కొట్టి ఇక్కడ ప్రీ డిఫైన్ చూపిస్తుంది కదా, దీన్ని జస్ట్ సెలెక్ట్ చేసేసుకోండి. ఆఫ్ ఆఫ్ ది కోడ్ అదే ప్రింట్ అయిపోతుంది మీకు. సో వన్స్ ఇలా వచ్చాక నేను ఒక హలో మెసేజ్ అనేది ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో సర్వర్ లో ప్రింట్ నార్మల్ గా మనం జావా ప్రోగ్రామ్ లో ప్రింట్ చేయాలి అంటే ఏం చేస్తాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ అని రాస్తాం. కానీ సర్వర్ లో ప్రింట్ చేయాలి అంటే ఫస్ట్ ప్రింట్ రైటర్ అనే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ప్రింట్ రైటర్ అవుట్ ఈజ్ ఈక్వల్ టు రెస్పాన్స్ డాట్ గెట్ రైటర్.
సో ఇది ప్రీ డిఫైన్డ్ థింగ్. సో ఏదన్నా అవుట్పుట్ మనం ప్రింట్ చేయాలి అంటే మనకి ప్రింట్ రైటర్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఇప్పుడు నేను ఏం ప్రింట్ చేయాలి అనుకుంటున్నా, అవుట్ డాట్ ప్రింట్ హలో అనే మెసేజ్ నేను సర్వర్లో ప్రింట్ చేయాలి అనుకుంటాను. సో ఇక్కడ కోడ్ అయిపోయింది. కానీ మనం సర్వర్లో రన్ చేయాలి అంటే మనకి యూఆర్ఎల్ ఉండాలి కదా. సో ఈ యూఆర్ఎల్ ఎక్కడ క్రియేట్ చేస్తామంటే మనం వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్లో క్రియేట్ చేస్తాం. ఈ వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఈ వెల్కమ్ లిస్ట్ ఉన్న ప్రాబ్లం లేదు, జస్ట్ రిమూవ్. సో ఇందులో ఫస్ట్ సర్వ్లెట్ ట్యాగ్ క్రియేట్ చేయాలి. ఈ సర్వ్లెట్ లో 2 థింగ్స్ క్రియేట్ చేస్తాం మనం. ఏంటివి అవి? సర్వ్లెట్ నేమ్ అండ్ సర్వ్లెట్ క్లాస్. సర్వ్లెట్ నేమ్ అండ్ సర్వ్లెట్ క్లాస్ అని 2 థింగ్స్ క్రియేట్ చేస్తాం. సో ఈ సర్వ్లెట్ నేమ్ వచ్చి ఏదైనా ఉండొచ్చు. నేను సర్వ్లెట్ నేమ్ వచ్చేసి ఏబిసి అని ఇస్తున్నాను. సర్వ్లెట్ క్లాస్ అనేది మనం క్రియేట్ చేసుకున్న క్లాస్ ఉంది కదా ఇందాక, ఇది ఏదైనా ప్యాకేజ్ లో ఉంటే ప్యాకేజ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్ ఇవ్వాలి. ఏ ప్యాకేజ్ లో లేకపోతే డైరెక్ట్ గా ఫస్ట్ అని ఇవ్వాలి మన క్లాస్ నేమ్. సో ఈ క్లాస్ కి మనం యూఆర్ఎల్ క్రియేట్ చేస్తాం. సో దీనికి మ్యాపింగ్ ఇవ్వాలి కదా. సో సర్వ్లెట్ మ్యాపింగ్. సర్వ్లెట్ మ్యాపింగ్ లో మళ్ళీ 2 థింగ్స్ పాస్ చేయాలి. ఏంటివి? సర్వ్లెట్ నేమ్. సో సర్వ్లెట్ నేమ్ పైన కింద సేమ్ ఉండాలి. ఇక్కడ ఏది ఇష్టమో ఇది కూడా అదే ఉండాలి. నెక్స్ట్ యూఆర్ఎల్ ప్యాటర్న్. యూఆర్ఎల్ ప్యాటర్న్ అంటే మనం క్రియేట్ చేసే యూఆర్ఎల్. సో ఇక్కడ నేను యూఆర్ఎల్ వచ్చేసి 1 అని ఇస్తున్నాను. ఎప్పుడైతే మనం 1 అనే యూఆర్ఎల్ ఇస్తామో అది ఫస్ట్ జావాకి వెళ్ళి హలో అనే మెసేజ్ ని ప్రింట్ చేయాలి. సో ఫస్ట్ రన్ చేసి చూద్దాం. రైట్ క్లిక్, రన్ యాజ్, రన్ ఆన్ సర్వర్. సో ఇక్కడ అపాచీ మనం సెలెక్ట్ చేసుకుంది ఏంటి, టామ్క్యాట్ 9 వర్షన్. సో టామ్క్యాట్ 9 నెక్స్ట్ ఫినిష్. సో ఇక్కడ మనకి సర్వర్ అనేది రన్ అవుతుంది. సో సర్వర్ అనేది రన్ అయిపోయిన తర్వాత మీకు ఫస్ట్ 404 ఎర్రర్ వస్తుంది. సో ఎందుకు అంటే యాక్చువల్లీ మన యూఆర్ఎల్ అది కాదు. ఈ టెస్ట్ ప్రాజెక్ట్ వరకు నుంచి మన యూఆర్ఎల్ అనేది 1 అని ఎంటర్ చేస్తే మనకి హెలో అనే మెసేజ్ సర్వర్ లో ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఇక్కడ 1 అని ఎంటర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఎక్స్ఎంఎల్ ఫైల్ కి వచ్చేసి 1 అనే యూఆర్ఎల్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. సో 1 అనే యూఆర్ఎల్ ఉంది కదా. ఎస్, ఈ 1 అనే యూఆర్ఎల్ ఏ సర్వ్లెట్ నేమ్ ని కాల్ చేస్తుంది? ఏబిసి అనే సర్వ్లెట్. సో సర్వ్లెట్ స్టాక్స్ కి వెళ్ళి ఏబిసి అనే యూఆర్ఎల్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఎస్, ఏబిసి అనే సర్వ్లెట్ నేమ్ ఉంది. ఈ ఏబిసి అనే సర్వ్లెట్ ఏ క్లాస్ ని కాల్ చేస్తుంది? ఫస్ట్ క్లాస్ ని. సో ఇప్పుడు ఈ క్లాస్ కి డైవర్ట్ అవుతుంది. మన కోడ్ అనేది ఫస్ట్ క్లాస్ కి డైవర్ట్ అయ్యి దీంట్లో ఏ కంటెంట్ అయితే ఉందో ఆ కంటెంట్ మనకి అవుట్పుట్ లో ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ నేను హలో వరల్డ్ అని రాస్తున్నా ఇప్పుడు. సో హలో వరల్డ్ అని రాసి సేవ్ రీఫ్రెష్ చేస్తే మీకు ఇక్కడ హలో వరల్డ్ అనే మెసేజ్ ప్రింట్ అవుతుంది. సో లెట్ మీ సేవ్ ది సర్వర్ ఫస్ట్. మళ్ళీ రీరన్ చేద్దాం, ఎందుకంటే చేంజెస్ చేసినప్పుడు ఇందులో రీరన్ చేయాలి. రన్ యాజ్, రన్ ఆన్ సర్వర్, స్టార్ట్, ఫినిష్. ఓకే, రీస్టార్ట్ సర్వర్. సో ఇప్పుడు 1 అని ఎంటర్ చేస్తే మనకి ఏమని ప్రింట్ అవ్వాలి? నాకు హలో అని ప్రింట్ అయింది. ఇప్పుడు చేంజెస్ చేసాం కదా, మనకి ఇక్కడ హలో వరల్డ్ అని ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ టెస్ట్ తర్వాత 1 అనే యూఆర్ఎల్ ఇస్తే మనకి ఇక్కడ హలో వరల్డ్ అనే మెసేజ్ ప్రింట్ అవుతుంది. సో ఇలా మనం ఒక బేసిక్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఆఫ్ సర్వ్లెట్ వర్క్ అవుతాం. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.